వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. బ్రహ్మముడి సీరియల్లో కావ్య కడుపులోని బిడ్డను చూపించుకోవడానికి అత్త అపర్ణాదేవికి చెప్పి ఉదయాన్నే ఆసుపత్రికి వెళ్తుంది. అయితే దారిలోనే కావ్యను చూసిన రాజ్, ఈవిడేంటి అటు వెళ్తుంది, ఎక్కడికి అని కారులో ఫాలో అవుతాడు. కావ్యను ఫాలో చేస్తూ ఆసుపత్రికి వచ్చేస్తాడు. కావ్య డాక్టర్ ప్రియ అపాయింట్మెంట్ తీసుకుని ఆమె క్యాబిన్కి వెళ్తుంది. రాజ్ వెతుకుతూ కావ్య వెనుకే వెళ్తాడు. అయితే కావ్య వెళ్లడానికి రాజు రావడానికి కాస్త సమయం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ వల్ల ఓ కామెడీ సీన్ మొదలైంది. బ్రహ్మముడి ఆగస్ట్ 11 ఎపిసోడ్లో కావ్యకు డాక్టర్ ప్రియ చెకప్ చేస్తుంది. ఆ తరువాత డాక్టర్ కావ్యతో ప్రాబ్లం ఏం లేదు కావ్య, బేబీ హెల్దీగానే ఉంది, కంగ్రాట్స్ అంటుంది. థ్యాంక్యూ ప్రియా అంటుంది కావ్య. ఈ డైలాగ్లకు రాజ్ విని బాధపడినట్లే సీన్ని ఎడిటర్ మామ మిక్స్ చేసి ఎప్పటిలానే పెద్ద టోపీ పెట్టాడు ఆడియన్స్కి. దాంతో కావ్య ప్రెగ్నెంట్ అనే విషయం రాజ్కి తెలిసిపోయింది అనుకున్నాం మనం. కాని ఆ మాటల సమయంలో రాజ్ ఇంకా కావ్య ఏ క్యాబిన్లోకి వెళ్ళిందా అని చూసుకుంటూ వెతుక్కుంటూ ఉంటాడు. కాసేపటికి డాక్టర్ ప్రియా కావ్య ఇద్దరూ ప్రెగ్నెన్సీ గురించి స్పష్టంగా మాట్లాడుకున్నాక రాజ్ ఆ క్యాబిన్ బయట నిలబడతాడు. అప్పుడు రాజ్కి వినిపించిన మాటలు ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో టెస్టులు చాలా ముఖ్యం నీకు. ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటే ప్రాబ్లం అవ్వకముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు అంటుంది డాక్టర్ ప్రియ మన కళావతితో. అది వినగానే రాజ్ తల పట్టుకుని, డాక్టర్ కళావతి గారితో టెస్టులు ప్రికాషన్స్ అంటున్నారంటే కళావతి గారికి క్యాన్సర్ అయి ఉంటుంది అనుకుంటాడు అని బాధపడుతూ బ్యాక్గ్రౌండ్లో గతం గుర్తొచ్చినట్లు ఓ పాప లాలి పాట మ్యూజిక్ మొదలవుతుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వినిపించడం ఆగుతుంది ఒక్క క్షణం. ఇంకా అక్కడే నిలబడి రాజ్ వింటుంటాడు. టెస్టుల్లో తేలింది అయితే కన్ఫర్మ్ కదా అంటుంది కావ్య డాక్టర్ ప్రియతో. కన్ఫర్మ్, 2 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశావ్? కనీసం ఇకనుంచి అయినా జాగ్రత్తగా ఉండు అంటుంది డాక్టర్ ప్రియా. అది వినగానే రాజ్ 2 నెలలు అయ్యిందా అనుకుంటూ వెనక్కి అడుగులు వేస్తూ అక్కడ్నుంచి నడుస్తాడు. ఓ పాపా లాలీ జన్మకే లాలీ అంటూ సాంగ్ మొదలైపోతుంది. నిస్సహాయంగా తడబడిపోతూ అడుగులు వేస్తుంటాడు రాజ్. అప్పుడే డైరెక్టర్ గారు ఎదురుగా ఒక పెద్దాయనకు శాలువా వేసి పంపిస్తారు రాజ్ కోసం. వెంటనే ఆ పెద్దాయన కప్పుకున్న శాలువాను రాజ్ తీసుకుని తాను కప్పుకుంటాడు. డైరెక్టర్ పంపినోడు కాకపోతే వెనక్కి తిరిగినా శాలువా ఎందుకు తీసుకుంటున్నావురా సామి అంటాడు కదా. ఆ పెద్దాయన మౌనంగా కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. ఓ పాపా లాలీ సాంగ్ కంటిన్యూ అవుతుంది. రాజ్ అలా నడుచుకుంటూ వెళ్ళి 2వ రోలో ఉన్న చైర్లో కూలబడినట్లు కూర్చుని తెగ బాధపడిపోతూ ఉంటాడు. ఇక కాసేపటికి కావ్య బయటికి వస్తుంది. అలా నడిచి వచ్చేసరికి కాస్త దూరం నుంచి రాజ్ని చూసి బిత్తరపోతుంది. ఈయనేంటి బయటున్నారు, ఇప్పుడెలా? ఈయన కంటపడితే నానా ప్రశ్నలు వేసి చంపుతారేమో అనుకుంటూ వెళ్లబోతుంది కావ్య. ఆగండి కళావతి గారు అంటాడు రాజ్ బాధాతప్త హృదయంతో. రాజ్ యాక్టింగ్ చూస్తే మనకి నవ్వొస్తుంది. కావ్య ఆగుతుంది. రాజ్ పైకి లేచి కావ్యవైపు వచ్చి, దేవదాసులా దగ్గుతూనే నాకు కనపడకూడదని నానుంచి తప్పించుకుని పారిపోతున్నారా? ఇంకా ఎంతకాలమని పారిపోతారు? ఇంకెన్నాళ్ళు నాకు ఈ విషయం తెలియకుండా నా దగ్గర దాస్తారు? సూదిని మూట కట్టినంత మాత్రాన్న అది దాగదు కళావతిగారు, దాగదు. అలాగే ఈరోజు మీరు దాస్తున్న నిజం కూడా బయటపడింది అంటూ ప్రేమ్నగర్లో నాగేశ్వరరావులాగానే బాధను వ్యక్తి చేస్తూ ఉంటాడు రాజ్. ఏం మాట్లాడుతున్నారు రామ్ గారు అని కావ్య అంటే, ఇక చాలు, నాకు నిజం తెలిసిపోయింది, నటించింది చాలు అంటాడు రాజ్. అలా అనగానే కావ్య షాక్ అవుతుంది. ఏం నిజం తెలిసిందిరా బాబూ అని? అంటే నేను మిమ్మల్ని అపార్థం చేసుకుంటాను అనుకున్నారా, లేక నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేను అనుకున్నారు? నాకారోజే డౌటొచ్చింది కళావతిగారు, డౌటొచ్చింది. మీరు నన్ను వద్దు అనడానికి ఇలాంటి బలమైన కారణం ఏదొకటి ఉంటుందని. అది ఇంత బలమైన కారణమని నాకు ఇప్పుడే తెలిసింది అంటూ ఉంటాడు రాజ్. రామ్గారు అది అని కావ్య ఏదో చెప్పబోతుంటే, వద్దు కళావతిగారు,
నన్ను నమ్మించాలని చూడకండి అంటాడు రాజ్. కావ్య అయోమయంగా చూస్తుంది. కావ్య అయోమయంగా చూస్తుంటే రాజ్ మాట్లాడుతూనే ఉంటాడు. ఒకవేళ చేసినా నేను నమ్మను. మీరు ఆ గదిలోంచి బయటికి వచ్చినప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. మీకు క్యాన్సర్ అని అంటూ ఏడుస్తూ చెబుతాడు రాజ్. క్యాన్సరా అంటుంది. తెర్రముఖం వేస్తుంది కావ్య. హో, బయట బోర్డ్ చూసి అలా అనుకున్నారేమో. పోనీలే, నేను ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిపోయిందేమో అని భయపడ్డాను అని మనసులో అనుకున్న కావ్య. ఏం మాట్లాడుతున్నారు రామ్గారు? మీకర్థమవుతుందా? నాకు క్యాన్సర్ ఏంటండి? చూడండి, నేనెంత ఆరోగ్యంగా ఉన్నాను అంటూ చాలా సర్ది చెబుతూనే ఉంటుంది కావ్య. కావ్య నాకు క్యాన్సర్ లేదు అని చెప్పినా రాజ్ నమ్మడు. నాకు తెలిసిందే నిజం. మీరు నిజం చెప్పడం లేదు, ఒప్పుకోవడం లేదు. మీకు నేను ఉన్నాను. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను అని రాజ్ బిల్డప్ కొడుతూనే ఉంటాడు. కావ్య తలపట్టుకుంటుంది. అయినా రాజ్ ఆగడు. మీరు నా ప్రేమను అంగీకరించకపోవడానికి కారణం నాకు అర్థమైంది. మీరు కూడా నాలానే ప్రేమించారు. కాని ఆ నిజాన్ని నాతో చెప్పేలోపు మీకు క్యాన్సర్ అన్న నిజం తెలిసింది. అందుకే నేనంటే ఇష్టమని చెబితే నా జీవితం కూడా నాశనమైపోతుందని చెప్పకుండా దాచిపెట్టారు అంటూ కావ్య బిక్కముఖం వేసేలా మరిన్ని డైలాగ్స్ చెబుతుంటాడు రాజ్. ఇక కావ్య అల్లాడిపోతూ, ఇదిగో రామ్గారు, నన్ను వదిలేయండి. నాకు క్యాన్సర్ కాదు కదా, బీపీ షుగర్ కూడా లేదు. నన్ను వదిలేయండి అనేసి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ అదే సాలువాతో ముక్కుమూతి తుడుచుకుంటూ కళావతిగారు అని ఏడుస్తాడు. ఇక సీన్ కట్ చేస్తే కావ్య ఇంటికి వెళ్ళి ఇందిరాదేవి అపర్ణాదేవిలతో ఆసుపత్రిలో డాక్టర్ ఏ సమస్య లేదు అంది. అంత బాగానే ఉందంది అంటూ చెబుతుండగానే రాజ్ అక్కడికి వచ్చేస్తాడు. ఎందుకండి వాళ్లకు కూడా అబద్ధం చెబుతారు అంటూ ఎంట్రీ ఇస్తాడు. కావ్యతల పట్టుకుంటుంది. నాకు నిజం తెలిసిపోయింది. మీరంతా నా దగ్గర దాచిన కారణం తెలిసిపోయింది అనేసేసరికి ఇందిరాదేవి అపర్ణాదేవి గుసగుసలాడుకుంటారు. కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసిపోయిందా అని. ఇక కావ్య అయ్యో రామ్గారు ఆపండి అని అంటుంటే రాజ్ మాత్రం ఆగకుండా అపర్ణాదేవి ఇందిరాదేవీలను, చెప్పండి, నిజం చెప్పండి, నాకు అంతా తెలిసిపోయింది అనేసరికి కావ్య ప్రెగ్నెంట్ విషయమే అనుకుని అపర్ణాదేవి నోరు తెరవబోతుంది. వెంటనే కావ్య, అత్తయ్య, తొందరపడకండి, ఆయనకు అసలు నిజం తెలియదు అంటుంది. అదే విషయాన్ని గుసగుసలాడుతూ ఇందిరాదేవికి చెబుతుంది అపర్ణాదేవి. ఆ సీన్ భలే కామెడీగా సాగుతుంది. ఇక కావ్య విసిగిపోతుంది. అయ్యో రామ్గారు ఆగండి అంటున్నా వినకుండా కళావతిగారికి క్యాన్సర్ కదా నాన్నమ్మా, నాకు తెలుసు, నాకు తెలియనివ్వలేదు కదా అంటూ ఏడుపు ముఖం పెడతాడు. బిక్కుముఖాలు వేస్తారు అపర్ణ ఇందిరా ఇద్దరు. ఇక కావ్య, వెంటనే రామ్గారు ఒక్క నిమిషం ఆగండి. నేను వెళ్ళిన డాక్టర్ నా ఫ్రెండే అని ఫోన్ చేసి స్పీకర్లో పెట్టి, ఇదిగో ప్రియా, నా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉందా అంటుంది. ఏం లేదని ఇందాకే చెప్పాను కదా అంటుంది డాక్టర్. వెంటనే కావ్య ఫోన్ కట్ చేసి, విన్నారా, నాకు క్యాన్సర్ లేదు, ఏం లేదు అనేసి వెళ్ళిపోతుంది. రాజ్ బిత్తరపోయి, అంటే కళావతిగారికి నిజంగానే క్యాన్సర్ లేదా అంటాడు అయోమయంగా వెళ్ళిపోతున్న కావ్యవైపు చూస్తూ. అప్పటికే రాజ్ వైపు గుర్రుగా చూస్తుంటారు ఇందిరాదేవి అపర్ణాదేవీలు. రాజ్ అలా అనగానే, అంటే రావాలి అని కోరుకుంటున్నావారా అంటుంది అపర్ణాదేవి. చీచీ, నేనెందుకు కోరుకుంటానమ్మా అంటాడు రాజ్ బిక్కముఖం వేసి. ఇక మొత్తానికి రాజ్ నేటి కథనాన్ని కామెడీగా మార్చేశాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.